విజయవాడలో అనుకోకుండా వచ్చిన విపత్తు వలన కొన్ని వేలాది మంది, లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులైపోయారు. అయితే ఇక్కడ వారిని ఆదుకోవడం కోసం వివిధ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ప్రభుత్వం వారు కావచ్చు సహాయం చేస్తూనే ఉన్నారు. అయితే ఈరోజు ముఖ్యంగా ఆ విజయవాడ నడి రోడ్డులమ్మటి కొన్ని వందలాది, వేలాది ప్యాకెట్లు, అన్నం ప్యాకెట్లు అక్కడ తెచ్చేసి పడేసి వెళ్ళిపోయారు. వాటితో పాటుగానే నీటి ప్యాకెట్లు, నీటి వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మనం సోషల్ మీడియాలో చూసాం. అయితే ఇక్కడ అందరూ అంటుంది ఏమంటే, ఒక ముద్ద అన్నం కోసం 3-4 రోజుల నుంచి మేము మొత్తుకుంటా ఉన్నాం. ఈ విధంగా తెచ్చి ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. అదేదో ఇంకో కొంచెం మంచి మనసుతో ఇంటి వరకు చేర్చగలిగితే కొన్ని వందలాది మంది పొట్ట నింపేవారు కదా అని చెప్పేసి కొంతమంది బోరున విలిపిస్తున్నారు. కానీ కొంతమంది దాతలు వారి మంచి మనసుతో ఈ విధమైనటువంటి మంచి పని చేసినప్పుడు అక్కడ దాకా వచ్చి ఆ నీళ్ళల్లో అక్కడ దాకా వెళ్ళలేకనో, లేకపోతే మనం చేయలేమని చెప్పి వెళ్ళిపోవడం మాత్రం భావ్యం కాదు.